హాయ్ అండి. నమస్తే. 'కింగ్ మేకర్' 9వ భాగం. రెండో రోజు చీకట్లు చుట్టుముడుతున్న సమయంలో కోయంబత్తూరు చేరింది నాగి, సూరిబాబు, విక్రమ్ ప్రయాణిస్తున్న లారీ. ఆ ముగ్గురిని ఒక సెంటర్లో దించేసి అవతలకి వెళ్ళిపోయాడు లారీ డ్రైవర్. ఇదేనా కోయంబత్తూర్ అంటే? రంగురంగుల విద్యుత్ దీపాల కాంతులతో మిలమిలా మెరిసిపోతున్న ఆ సెంటర్లోని షాపులను, ఎత్తైన భవంతులని చూసి ముచ్చటపడిపోతూ అడిగింది నాగి. ఇదే అమ్మడు, దీనినే కోవై అని కూడా అంటారు. అబ్దుల్లా అనేవాడు ఇక్కడికే వచ్చాడన్నారు కదూ? మేమనలేదు, అతని అనుచరుడు చెప్పాడు. ఎవరు చెబితే అతను ఎక్కడుంటాడో గబగబా వెతకండి అంది నాగి. వెంటనే వెతికి పట్టుకోవడానికి ఈ ఊరు మీ సాంగ్రీగూడెం అంత చిన్నది కాదు. ఊరంతా తిరుగుతూ వెతకాలంటే కనీసం 10 రోజులైనా పడుతుంది. అంతవరకు ఆ అబ్దుల్లా ఎక్కడే ఉంటాడని, మనకంట పడతాడని గ్యారెంటీ లేదు అన్నాడు సూరిబాబు. తల అడ్డంగా తిప్పింది నాగి. 10 రోజులు కాదు, ఒక్కరోజు కూడా ఆలస్యం కావడానికి వీల్లేదు. ఆ అబ్దుల్లా ఎక్కడున్నా వెంటనే మనం అతన్ని చూడాలి అంది. చూడాలని మాకు ఆతృతగానే ఉంది నాగి, కానీ అతను ఉండే చోటు తెలియకుండా వెంటనే ఎలా చూస్తాం అన్నాడు విక్రమ్. అదే తెలుస్తుంది. ఎలా ఎలా అన్న అతని ప్రశ్నకు సమాధానం చెప్పలేదు నాగి. చూపులను నేల మీదకు సారించి అటూ ఇటూ చూస్తూ ఫణి అని మెల్లగా పిలిచింది. అంతే. రోడ్డు సెంటర్లో రౌండ్గా పేర్చబడిన పూల కుండీల చాటు నుండి కొద్దిగా తన శరీరాన్ని బయటపెట్టి పడగెత్తి ఆమె వైపు చూసింది ఫణి. అబ్దుల్లా అనబడే అతన్ని మనం వెంటనే చూడాలి, బయలుదేరు అంది నాగి. చిన్నగా పడగ ఊపి పూల కుండీల మధ్య ఉన్న తన శరీరాన్ని పూర్తిగా బయటకు లాగింది ఫణి. నేలను వాసన చూస్తూ కొద్ది క్షణాల పాటు అక్కడే తచ్చట్లాడింది. ఆ తరువాత గబగబా పాకుతూ రోడ్డు వారకు పోయి ఒక దిశలో బయలుదేరింది. నీలగిరి కొండల మధ్య విగతజీవులైన అరబ్బీ వీరుల శవాల మధ్య తిరుగుతూ అది అదే పనిగా నేలను ఎందుకు వాసన చూసిందో అప్పుడు అర్థమైంది విక్రమ్, సూరిబాబులకి. ఇంక బయలుదేరండి అంటూ ముందుకు కదిలింది నాగి. ఫణి చర్యలకు ఆశ్చర్యపడుతూ యాంత్రికంగా ఆమెను అనుసరించారు స్నేహితులిద్దరూ. అటూ ఇటూ తిరుగుతున్న జనం దృష్టిని ఆకర్షించకుండా వీధులలోని ఇరుకైన ప్రదేశాల గుండా పాకుతూ 2 గంటల తరువాత హోటల్ రూబీ ఆవరణలో ప్రవేశించి ఎంట్రన్స్లో అలంకరించిన అందమైన పూలకుండీల మధ్యకు వెళ్ళిపోయింది ఫణి. ఇక్కడున్నాడన్నమాట అబ్దుల్లా. 5 అంతస్తుల రూబీ హోటల్ ముందు నిలబడి వచ్చిపోయే కస్టమర్స్ని పరిశీలనగా చూస్తూ అన్నాడు సూరిబాబు. నో డౌట్. ఫణి దారి చూపించిందంటే తిరుగులేదు. అవునన్నట్లు చిన్నగా తల ఊపింది నాగి. నేను ఇక్కడే ఉంటాను, మీరు లోపలికి వెళ్ళి చూడండి. అబ్దుల్లా కనిపించగానే నాగరత్నాన్ని స్వాధీనం చేసుకుని ఆ తర్వాత వాడి భరతం పట్టండి అంది నాగి. నువ్వు రావు అమ్మడు అని అడిగాడు సూరిబాబు. వస్తాను, కానీ ఇప్పుడు కాదు. మీకు నా అవసరం తప్పదు అనుకున్నప్పుడు మీరు పిలవకుండా నా అంతట నేనే వస్తాను అందామె. అంటే ఏదో అడగబోయాడు సూరిబాబు. ఇట్స్ ఆల్ రైట్ సూబు, మాటలతో వృధా కాలయాపన చేయకుండా పద అంటూ హోటల్ ఎంట్రన్స్ను దాటి రిసెప్షన్ హాల్లోకి నడిచాడు విక్రమ్. మేము వచ్చేదాకా ఎక్కడే ఉండు నాగి, ఎటు వెళ్లకు. నాగికి జాగ్రత్తలు చెబుతూ పరుగులాంటి నడకతో విక్రమ్ని అనుసరించాడు సూరిబాబు. ఇద్దరు రిసెప్షన్ కౌంటర్ ముందుకు వెళ్లి నిలబడ్డారు. ఎస్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అని అడిగాడు రిసెప్షనిస్టు. అబ్దుల్లా అనబడే మా స్నేహితుడు ఒకతను ఈ హోటల్లో బస చేశాడు. ఉదయం అతను మాకు ఫోన్ చేసినప్పుడు రూమ్ నెంబర్ అడగడం మర్చిపోయాం. ప్లీజ్ అతను ఏ రూమ్లో ఉంటున్నాడో చెబుతారా అన్నాడు విక్రమ్. చిన్నగా తల ఊపింది రిసెప్షనిస్టు. మీ పేర్లు అని అడిగాడు. నా పేరు విక్రమ్, ఇతను నా ఫ్రెండ్ సూరిబాబు చెప్పాడు విక్రమ్. ఆ పేర్లు ఒక పేపర్ మీద రాసుకుని ఆ తర్వాత చెప్పాడు రిసెప్షనిస్టు. రూమ్ నెంబర్ 104, సెకండ్ ఫ్లోర్ అని. థ్యాంక్ యూ అంటూ సూరిబాబుతో పాటు లిఫ్ట్ వైపు నడిచాడు అతను. ఆ ఇద్దరు అటు వెళ్లగానే దూరంగా నిలబడి వారినే వాచ్ చేస్తున్న ఒక వ్యక్తి రిసెప్షన్ కౌంటర్ దగ్గరకు వచ్చాడు. అటూ ఇటూ చూసి విక్రమ్, సూరిబాబుల పేర్లు రాయబడిన కాగితాన్ని అతని చేతిలో పెట్టాడు రిసెప్షనిస్టు. ఆ వ్యక్తి ఆ కాగితంతో పాటు హోటల్ బయటపడి ఒక పబ్లిక్ టెలిఫోన్ బూత్లో దూరాడు. ప్యారడైజ్ స్టార్ హోటల్లోని లగ్జరీ సూట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు సుభాని. బెడ్ మీద వెల్లకిలా పడుకుని ఉన్నాడతను. అతని ఒంటి మీద అండర్వేర్ మాత్రమే ఉంది. అర్ధనగ్నంగా ఉన్న ఇద్దరు యువతులు మసాజ్ పేరుతో అతని శరీరాన్ని మృదువుగా స్పర్శిస్తూ తమ ఎదపొంగుల తాకిడితో వేడిని కలిగిస్తున్నారతనికి. అదే సమయంలో అతనికి అందుబాటులో ఉన్న టీపాయ్ మీద టెలిఫోన్ మోతలు చేయడం ప్రారంభించింది.
ఆ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నట్లు చటుక్కున లేచి కూర్చున్నాడతను. వెంటనే రిసీవర్ అందించింది ఒక యువతి. సార్, నేను కరీంని మాట్లాడుతున్నాను. అవతల వైపు నుండి వినిపించింది ఒక కంఠం. చెప్పు, ఏమిటి విషయం? మనం ఎదురు చూస్తున్న విక్రమ్, సూరిబాబులు అనబడే యువకులు హోటల్ రూబీకి వచ్చారు. మై గాడ్ అన్నాడు సుభాని. అవును సార్, వాళ్ళ వెంట ఒక అమ్మాయి కూడా ఉంది. ఆమెను బయట వదిలి వాళ్ళు ఇప్పుడే లోపలికి వెళ్ళారు. నన్ను ఏం చేయమంటారు సార్? ఏం చెయ్యొద్దు, ఫోన్ పెట్టేయ్ అంటూ రిసీవర్ క్రెడిల్ చేసి చేతికి అందినన్ని కరెన్సీ నోట్లను తనకు మసాజ్ చేసిన ఇద్దరు యువతుల చేతుల్లోనూ పెట్టి వాళ్ళను పంపించేశాడు సుభాని. ఆ తరువాత రిసీవర్ ఎత్తి గబగబా ఒక నెంబర్ డయల్ చేయడం ప్రారంభించాడు. లిఫ్ట్లో సెకండ్ ఫ్లోర్కి చేరుకున్నారు సూరిబాబు, విక్రమ్లు. విశాలమైన కారిడార్ చివరిలో ఉంది రూమ్ నెంబర్ 104. ఇద్దరు ఆ రూమ్ ముందుకు వెళ్లారు. ప్యాంటు జేబులో నుండి రివాల్వర్ను తీసి పట్టుకుని విక్రమ్కు సైగ చేసి గోడ పక్కన నిలబడ్డాడు సూరిబాబు. విక్రమ్ చూపుడు వేలుతో కాలింగ్ బెల్ను ప్రెస్ చేశాడు. బెల్ మోగుతున్న శబ్దం లోపల నుండి వినిపిస్తూనే ఉంది. స్విచ్ మీద నుంచి వేలును తీసేసి వెయిట్ చేయడం ప్రారంభించాడతను. గోడ పక్కన టెన్షన్గా నిలబడ్డాడు సూరిబాబు. నిమిషాలు భారంగా కదులుతున్నాయి. 1, 2, 3, 4, 5 నిమిషాలు గడిచినా తలుపు తెరుచుకోలేదు. మరోసారి బెల్లు నొక్కబోతుంటే అప్రయత్నంగా డోర్ మీద చెయ్యి వేశాడు విక్రమ్. లోపల బోల్టు బిగించబడలేదు డోరుకి. అతను చెయ్యి వేయగానే నిశ్శబ్దంగా లోపలికి జరిగింది. దాన్ని పూర్తిగా తెరుచుకుంటూ గదిలోకి అడుగుపెట్టాడతను. లోపలంతా చీకటిగా ఉంది. బెడ్ లైట్ కూడా వెలగడం లేదు. మిస్టర్ అబ్దుల్లా, మిస్టర్ అబ్దుల్లా అని పిలుస్తూ చేత్తో గోడ తడిమి స్విచ్ ఆన్ చేశాడు విక్రమ్. లైటు వెలిగి వెలుతురు చోటు చేసుకుంది ఆ గదిలో. ఆ వెలుతురులో ముందుకు చూసి ఈడ్చి ముఖం మీద గుద్దినట్లు అదిరిపడి మై గాడ్ అంటూ అరిచాడతను. అతడి అరుపు వింటూనే ఒక్క గంతులో గదిలోకి వచ్చేశాడు సూరిబాబు. ఏం జరిగింది విక్కీ? ఆర్ యు ఆల్ రైట్ అని అడగబోతూ ముందుకు చూసి తుళ్ళిపడ్డాడు. ఆ గదిలో ఒక పక్కగా ఉన్న బెడ్ మీద అడ్డంగా పడి ఉన్నాడు ఇంచుమించు రక్తపు ముద్దలా మారి ఉన్న అబ్దుల్లా. పదునైన కైజారుతో కోసినట్లు అతని గొంతు మీద స్పష్టంగా కనిపిస్తుంది రక్తపు చారిక. చావడానికి ముందు భరించరాని చిత్రహింసలను అనుభవిస్తున్నట్టు తెలియజేస్తున్నాయి అతని ముఖం మీద, చేతుల గోళ్ల సందులో ఏర్పడిన గాయాలు. అతను పడి ఉన్న బెడ్డుకు పక్కనే ఉంది పెద్ద టీపాయ్ ఒకటి. దాని మీద ఉన్న పెద్ద పింగాణీ డిష్లో పెద్ద పెద్ద యాపిల్స్, బత్తాయిలు ఉన్నాయి. మరో డిష్ నిండుగా ఉంది చికెన్ ఫ్రై. ఇంకో డిష్లో బాయిల్డ్ ఎగ్స్, వాటి పక్కన ఖరీదైన విస్కీ బాటిల్. అయితే వాటిలో ఏది అతడు తిన్నట్లు కనిపించలేదు. తాగి తినడం ప్రారంభించక ముందే చెల్లిపోయింది అతని ఆయుష్. ఆ విషయాన్ని గ్రహిస్తూనే విపరీతమైన విసుగు పుట్టుకొచ్చింది స్నేహితులిద్దరి మనసులలో. అర్ధాంతరంగా అయిపోయాడు ఈ అబ్దుల్లా. నాగరత్నం గురించి తెలుసుకోకముందే మన ముఖాలకు మసిపూశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి విక్కీ? డిష్లో ఉన్న యాపిల్ ఒకదాన్ని తీసి పైకి ఎగరేసి పట్టుకుంటూ అసహనం నిండిన కంఠంతో అడిగాడు సూరిబాబు. విని భారంగా నిట్టూర్చాడు విక్రమ్. అబ్దుల్లా అనుభవించిన చిత్రహింసలను బట్టి ఆలోచిస్తే అతడు అవతల వారికి నాగరత్నం గురించి చెప్పలేదని అనిపిస్తుంది సుబ్బు. అడిగి అడిగి విసిగిపోయి అతన్ని చంపుంటారు వాళ్ళు. సో నాగరత్నాన్ని అతను ఎక్కడో దాచుంటాడని నా అనుమానం అన్నాడు. నువ్వు చెప్పింది కరెక్టే అని నాకు అనిపిస్తుంది విక్కీ. ఎందుకైనా మంచిది. ఓపిగ్గా వెదిగితే ఫలితం ఉండొచ్చు. చేతిలోని యాపిల్ని తిరిగి డిష్లో ఉంచుతూ వెతకడం ప్రారంభించాడు సూరిబాబు. స్నేహితులిద్దరూ విశాలమైన ఆ గదిలోని ప్రతి అంగుళాన్ని అరగంట సేపు గాలించి వదిలారు. ఫలితం కనిపించలేదు వారికి. నాగరత్నం ఎక్కడ దాచబడిందో తెలియలేదు. లాభం లేదు విక్కీ. నాగరత్నం ఎక్కడే ఉంటే ఖచ్చితంగా మన కంటపడి ఉండేది. అబ్దుల్లాని చంపిన వాళ్లే దాన్ని చేజిక్కించుకుని ఉంటారు. ఇక మనం వెతకడం వృధా అంటూ నీరసంగా ఒక కుర్చీలో కూలబడి డిష్లోని బత్తాయిని ఒకదాన్ని చేతిలోకి తీసుకున్నాడు. అతని అభిప్రాయంతో ఏకీభవించలేకపోయాడు విక్రమ్. తాము వెడికేటంత వరకు ఆ గదిలోని ఎక్కడి వస్తువు అక్కడే ఉంది కాబట్టి అబ్దుల్లాని చంపిన వాళ్ళు ఆ గదిని చెక్ చేసి ఉండరని తెలుస్తోంది. సో చిత్రహింసలు భరించలేక అబ్దుల్లాయే దానిని వారికిచ్చుండాలి. దాన్ని చేజిక్కించుకున్న తరువాతనే వాళ్ళు అతన్ని చంపుండాలి. అదే నిజమైతే తమ కథ మళ్ళీ మొదటికొచ్చినట్లే అనుకున్నాడు విక్రమ్. అంతలో పెద్దగా శబ్దం చేస్తూ విసురుగా తెరుచుకుంది తలుపు. కరకరలాడుతున్న బోట్ల శబ్దంతో ఆ గదిలోకి అడుగుపెట్టారు ఇద్దరు ఇన్స్పెక్టర్లు.
వారి వెనుకగా లోపలికొచ్చి స్నేహితులు ఇద్దరినీ చుట్టుముట్టి రైఫిల్స్ గురిపెట్టారు 6 మంది కానిస్టేబుల్స్. హ్యాండ్స్ అప్! రివాల్వర్ గురిపెట్టి అరిచాడు ఒక ఇన్స్పెక్టర్. చేసేది లేక చేతులు పైకెత్తేశారు స్నేహితులిద్దరూ. అబ్దుల్లా అనబడే ఈ వ్యక్తిని దారుణంగా హత్య చేసినందుకు మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నాం. ప్యాంటు జేబులో నుంచి సంకెళ్లను బయటకు తీస్తూ అన్నాడు రెండో ఇన్స్పెక్టర్. సారీ ఇన్స్పెక్టర్, మీరు పొరబడుతున్నారు. ఇతన్ని మేం చంపలేదు. చచ్చిన తర్వాత లోపలికొచ్చాం అంతే అన్నాడు సూరిబాబు. షటప్! మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే స్టేషన్కి వచ్చి చెప్పుకోండి అంటూ ఆ ఇద్దరి చేతులకి కలిపి సంకెళ్ళు తగిలించాడు ఆ ఇన్స్పెక్టర్. కమాన్ మూవ్ అన్నాడు ఇంకో ఇన్స్పెక్టర్. ఇదెక్కడి గోల విక్కీ? ఈ చచ్చిన అబ్దుల్లా చచ్చినట్లు ఉండకుండా చచ్చేటంత కష్టాలు తెచ్చిపెట్టాడేమిటి మనకి అన్నాడు సూరిబాబు. అతన్ని కామ్గా ఉండమని కళ్లతోనే హెచ్చరించి అతనితో పాటు ఇన్స్పెక్టర్ల వెంట నడిచాడు విక్రమ్. ఆ గదిలోంచి బయటికి వెళ్లబోతూ ఇంకా ఇదెందుకు చేతిలో మోతదండగా అంటూ తన చేతిలోని బత్తాయిని డిష్లోకి విసిరి కొట్టాడు విసుగ్గా సూరిబాబు. సూటిగా పోయి డిష్లో పడింది బత్తాయి. అది పడిన వేగానికి తల్లక్రిందులయ్యి టీపాయ్ మేంచి కింద పడిపోయింది డిష్. చెల్లా చెదురుగా దొర్లాయి అందులోని బత్తాయిలు, యాపిల్స్. అలా దొర్లడంలో విడిపోయింది ఒక యాపిల్ పైభాగంలో అతికించబడిన ₹1 కాయినంత యాపిల్ ముక్క. యాపిల్ లోపల చేయబడ్డ డొల్లలో నుంచి బయటికి అవతలికి దొర్లింది ఎర్రరంగు పూయబడిన గాజు గోళీ లాంటి వస్తువు. ఆ వస్తువుని చూస్తూనే జరజరా పాకుతూ యువతలకొచ్చింది. అంతవరకు ఆ గది కార్నర్లో వేస్ట్ పేపర్ బాస్కెట్ వెనక చుట్టలు చుట్టుకుని దాగున్న ఫణి. ఆ గుండ్రటి వస్తువుని సమీపిస్తూనే దానిని నోటకరుచుకుని ఆ గదిలో నుంచి బయటికి బయలుదేరింది. పోలీసుల వెంట హోటల్లో నుంచి బయటకు వస్తూనే చుట్టూ చూశాడు విక్రమ్. హోటల్ ముందు భాగంలో ఉన్న విశాలమైన ఆవరణలో అతని కంటికి ఎక్కడా కనిపించలేదు నాగి. కనీసం ఆమెైనా పోలీసులకు పట్టుపడకుండా తప్పించుకోగలిగినందుకు లోలోపల సంతోషించాడు. అయితే అంతలోనే ఒక సందేహం తలెత్తింది అతని మస్తిష్కంలో. తాము పోలీసులకు పట్టుబడినట్లు ఆమె చూడకపోతే బొత్తిగా పరిచయం లేని ఈ కోయంబత్తూర్ సిటీలో ఆమె ఎక్కడని తిరుగుతుంది? అతని ఆలోచనలతో అతను సతమతమవుతూ ఉండగా మెల్లగా అన్నాడు సూరిబాబు. ఫణి ఈ పరిసరాల్లోనే ఉండుంటుంది విక్కీ. ఒక్కసారి పిలుద్దాం, వీళ్ళందరినీ పరిగెత్తేటట్టు చేస్తుంది అని. విసుగ్గా చూశాడు విక్రమ్ అతని ముఖంలోకి. నువ్వు నేను పిలిస్తే వచ్చేది కాదు ఫణి. ఇన్స్పెక్టర్లకి అనుమానం వస్తుంది. నోరు మూసుకుని పద. స్టేషన్కి వెళ్ళిన తర్వాత చూసుకుందాం అన్నాడు విక్రమ్ మరింత మెల్లగా. ఆ తర్వాత నోరెత్తలేదు సూరిబాబు. ఆ ఇద్దరినీ తీసుకుపోయి హోటల్ ఆవరణలో ఒకచోట ఆగి ఉన్న పోలీస్ వ్యాన్లోకి ఎక్కించారు పోలీసులు. ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుల్స్ ఎక్కిన తర్వాత వ్యాను స్టార్ట్ అయ్యి రూబీ హోటల్ ఆవరణ వదిలి ఒక దిశలో ప్రయాణించటం ప్రారంభించింది. విక్రమ్ మస్తిష్కాన్ని ఆక్రమించుకుని వేగంగా పరుగులు తీస్తున్నాయి ఆలోచనలు. పోలీసులు తమను అరెస్ట్ చేసినందుకు పెద్దగా ఫీల్ అవడం లేదతను. ఆ హత్య కేసులో నుంచి బయటపడడం కూడా పెద్ద కష్టం కాదతనికి. స్టేషన్కి వెళ్ళగానే పై అధికారులకి తమను గురించి వివరాలు తెలియజేస్తే సరిపోతుంది. అంతగా అయితే హోమ్ మినిస్టర్ గారికి ఫోన్ చేసి మాట్లాడితే సమస్య తీరిపోతుంది. ఇప్పుడు అతని ముందున్న సమస్య ఒక్కటే, నాగరత్నం ఏమైంది? అబ్దుల్లా చేతిలోంచి అది ఎవరి చేతుల్లోకి వెళ్ళింది? అసలు అతన్ని చంపిన వాళ్ళెవరు? ఈ ప్రశ్నలకు సమాధానాలు లభిస్తే తప్ప అడుగు ముందుకు వేసే అవకాశం తమకి ఉండదు. ఆ సంగతి అలా ఉంచిదే పోలీస్ స్టేషన్ నుంచి బయటపడగానే ముందు నాగిని కలుసుకోవాలి. ఆ తరువాతే మిగతా విషయాలు. విక్రమ్ ఎదురు చూస్తున్నట్టు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు ఆ వ్యాను. కోయంబత్తూర్ సిటీ లిమిట్స్ దాటి 2 కిలోమీటర్ల దూరంలో హైవేకి పక్కగా ఉన్న మామిడి తోపులో ప్రవేశించి ఒకచోట ఆగింది. సూరిబాబుతో పాటు వ్యాన్లో నుంచి కిందకి దిగుతూనే చుట్టూ చూసి విపరీతమైన ఆశ్చర్యానికి గురయ్యాడు విక్రమ్. వాట్ ఈస్ దిస్? మమ్మల్ని ఇక్కడికెందుకు తీసుకొచ్చారు అని అడిగాడు సీరియస్గా. సమాధానం చెప్పకుండా వెకిలి మందహాసాలు చిందిస్తూ ఆ ఇద్దరి చేతులకి ఉన్న సంకెళ్లను తొలగించాడు ఒక ఇన్స్పెక్టర్. అడిగేది మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అంటే మాట్లాడరే? కనుబొమ్మలు ముడివేస్తూ తీవ్ర స్వరంతో మరోసారి అడిగాడు విక్రమ్. ఆ ప్రశ్నలకు నేను సమాధానం చెబుతాను మిస్టర్ విక్రమ్. ఉన్నట్టుండి వినిపించాయి ఆ మాటలు ఒక దిశలో నుండి. స్నేహితులిద్దరూ అటు తిరిగి చూశారు. అక్కడికి కొంత దూరంలో ఆగి ఉన్న ఓడలాంటి ఫారిన్ కారుని ఆనుకుని నిలబడి ఉన్నాడు సుభాని. అతడు నిలుచున్న ప్రదేశానికి చుట్టూ ఉన్న చెట్ల కొమ్మలకు తగిలించబడి ఆ ప్రదేశాన్ని కాంతితో నింపుతున్నాయి గ్యాస్తో పనిచేసే పెట్రోమాక్స్ లైట్లు. కమాన్ మై డియర్ ఫ్రెండ్స్, ఇలా నా దగ్గరికి రండి.
అంటూ వారిని ఆహ్వానించాడు సుభాని. ఇన్స్పెక్టర్ల వేషాలలో ఉన్న ఇద్దరు ఇరువైపులా నిలబడి రివాల్వర్లను తమ కేసి గురిపెట్టి ఉండడం ఓరకంట గమనిస్తూ అతని వైపు నడిచారు ఇద్దరు. అడుగులు ముందుకు వేస్తూనే సుభాని ముఖంలోకి పరిశీలనగా చూశాడు విక్రమ్. అతనిలో బుకాతి నిహాని పోలికలు స్పష్టంగా కనిపించాయి విక్రమ్కి. ఇద్దరూ అతన్ని సమీపించి నిలబడ్డారు. మీ ప్రశ్నకు సమాధానం, మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారంటే నేను తీసుకురమ్మన్నాను కాబట్టి అన్నాడు సుభాని. మమ్మల్ని ఇక్కడికి నువ్వే రప్పించావంటే అబ్దుల్లాని చంపింది ఎవరో నీకు తెలుసన్నమాట అన్నాడు విక్రమ్. తెలియటం కాదు, అతన్ని నేనే చంపాను. ఉలిక్కి పడ్డారు స్నేహితులిద్దరూ అతని మాటలకు. నువ్వే చంపావా? ఎందుకు చంపావు? అసలు ఎవరు నువ్వు అని అడిగాడు అతని ముఖంలోకి అనుమానంగా చూస్తూ విక్రమ్. అమాయకుల్లా నటించకు మిస్టర్ విక్రమ్. నా ముఖంలో కనిపిస్తున్న స్పష్టమైన పోలికల్ని బట్టి నేను బుకాతి నిహాని తమ్ముడు సుభాని అని నువ్వు గ్రహించే ఉంటావు. ఇక అబ్దుల్లాని ఎందుకు చంపాల్సి వచ్చిందో నీకు ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు అన్నాడు. చిన్నగా తల పంకించాడు విక్రమ్. అబ్దుల్లా మీ మనిషే కదా, అతన్ని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడిగాడు. తప్పలేదు మిస్టర్ విక్రమ్. నాగరత్నం గురించి, దాని మహిమల్ని గురించి మా అన్న నిహాని చెప్పినప్పుడు అతను ఒక ఫూల్ ఆఫ్ సెంటిమెంట్స్ అని భావించాను. కానీ 10 మంది అరబ్బీ వీరుల్ని అవలేలగా జయించి సూదంటు రాయిలా నువ్వు అబ్దుల్లాని వెంటాడుతూ రావడం తెలుసుకున్న తరువాత నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను. నిజంగా నాగరత్నం అద్భుతమైన మహిమలు గలదే. అంతటి అమూల్యమైన రత్నాన్ని మా అన్నకు ధారపోయటం కంటే నేనే సొంతం చేసుకుంటే బాగుంటుందనిపించింది. అందుకే నువ్వు అబ్దుల్లాని కలిసే వరకు ఆగకుండా నేనే ముందుగా అతన్ని కలిశాను. అదేం విచిత్రమో, ఎంతో విశ్వాసపాత్రుడైన భాషాకి కలిగినట్లే అబ్దుల్లాకి కూడా దురాశ కలిగింది. ఎంత బ్రతిమలాడినా, చివరికి ఎన్ని చిత్రహింసలు పెట్టినా నాగరత్నం ఉన్న చోటు చెప్పడానికి నిరాకరించాడు. దాంతో నా పథకాన్ని మార్చుకుని అతన్ని చంపాల్సి వచ్చింది. నిన్నిక్కడికి రప్పించడానికి ఇంత నాటకం ఆడాల్సి వచ్చింది అంటూ చెప్పడం ముగించాడు సుభాని. అది సరే, ఒక పథకం ప్రకారం పనంతా పూర్తి చేసుకున్నవాడివి మళ్ళీ పనిగట్టుకుని నన్నిక్కడికి రప్పించడం దేనికి అన్నాడు విక్రమ్. నాగరత్నం నీ దగ్గరే ఉంది కాబట్టి, దానిని నీ చేతుల మీదుగా అందుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి. సూరిబాబు విక్రమ్లో ఆశ్చర్యంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. నాగరత్నం నా దగ్గర ఉండడం ఏమిటి? అబ్దుల్లాని చంపి దాన్ని నువ్వు సొంతం చేసుకోలేదా అడిగాడు విక్రమ్. అతిగా నటించకు మిస్టర్ విక్రమ్. మర్యాదగా నీ దగ్గరున్న నాగరత్నం నాకివ్వు. నిన్ను నీ స్నేహితుడిని ప్రాణాలతో వదిలేస్తాను అన్నాడు సుభాని. నువ్వు ప్రాణాలతో వదిలినా వదలకపోయినా చంపి ముక్కలు ముక్కలుగా నరికినా నాగరత్నం నా దగ్గర లేదు మిస్టర్ సుభాని సీరియస్గా అన్నాడు విక్రమ్. నోనో మిస్టర్ విక్రమ్, నిన్ను నేను చంపను. నాగరత్నం నా చేతికి చిక్కేటంత వరకు నీ ఒంటి మీద ఏగ కూడా వాలనివ్వను. నీతో నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. అందుకోసం ఎవరిని చంపితే బాగుంటుందో కూడా నాకు తెలుసు అని నవ్వుతూ చప్పట్లు చరిచాడు సుభాని. ఆ మరుక్షణంలోనే ఇరువైపులా నిలబడి మెషిన్ గన్స్తో కవర్ చేస్తూ దూరంగా ఉన్న ఒక చెట్టుచాటు నుంచి యువతలకి తీసుకొచ్చారు చేతులు 2 వెనక్కి విరిచి కట్టబడిన నాగిని. అదిరిపడ్డారు స్నేహితులిద్దరు. నాగి వాళ్లకు ఎలా పట్టుబడిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ గాభరాగా చూశారు సుభాని ముఖంలోకి. నిన్ను కంట్రోల్ చేయగల పవరు ఈమెకుందని తెలిసి మీకంటే ముందు హోటల్ రూబీ ఆవరణలో తచ్చిట్లాడుతున్న ఆమెను బంధించి ఉంచాను చెప్పాడు సుభాని. నో మిస్టర్ సుభాని, ఆమె ఒట్టి అమాయకురాలు, ఆమెకేమీ తెలియదు. దయచేసి ఆమెను వదిలేయి అన్నారు కంగారుగా. వదిలేస్తాను. నాగరత్నాన్ని నాకు ఇస్తే మీ అందరినీ తప్పకుండా వదిలేస్తాను. ప్లీజ్ మిస్టర్ సుభాని, నా మాట నమ్ము. నాగరత్నం నిజంగానే నా దగ్గర లేదు. ఉందో లేదో ఇప్పుడే తేలుస్తాను. కోటు జేబులోంచి రివాల్వర్ని బయటకు తీసి మెషిన్ గన్స్ పుచ్చుకున్న తన అనుచరులకు సైగ చేశాడు సుభాని. నాగిని నడిపించుకుంటూ తీసుకొచ్చి అతని పక్కన నిలబెట్టారు అనుచరులు. క్రూరంగా నవ్వుతూ తన చేతిలోని రివాల్వర్ బారెల్ని ఆమె కణతలకు గురిపెట్టాడు సుభాని. నో! కంగారుగా అరుస్తూ ముందుకు దూకబోయారు సూరిబాబు విక్రమ్లు. పోలీసు వేషాల్లో ఇరువైపులా నిలబడ్డ సుభాని అనుచరులు రివాల్వర్లు రైఫిల్స్ గురిపెట్టి వాళ్ళని కదలకుండా చేశారు. ఆ ఇద్దరిని వెనక్కి లాగి పెడరెక్కలు విరిచి పట్టుకున్నారు. ప్లీజ్ ప్లీజ్ మిస్టర్ సుభాని, నా మాట నమ్ము. పెనుగులాడుతూ అతడికి నచ్చచెప్పాలని ప్రయత్నించాడు విక్రమ్. తల అడ్డంగా తిప్పాడు సుభాని. నేను వినడం కాదు, నువ్వే నా మాట వినాలి.
నేను 10 అంకెలు లెక్క పెట్టేలోగా నాగరత్నాన్ని నాకు అప్పగించాలి. ఆ మూర్ఖుడికి ఎలా నచ్చచెప్పాలో, అతడి ప్రయత్నాన్ని ఎలా విరమింపచేయాలో అర్థం కాలేదు స్నేహితులిద్దరికీ. వారి ఆందోళనతో తనకు పనిలేదన్నట్లు అంకెలు లెక్క పెట్టడం ప్రారంభించాడు సుభాని. 1 అన్నాడు. అంతే. 2 అని అతడు అనకముందే గుండెలు జలధరించేలా భయంకరంగా బుసలు కొడుతూ సమీపంలో ఉన్న ఒక పొదలో నుంచి యువతలికి వచ్చి ఎంతెత్తున పడగెత్తింది ఫణి. దాని నోట్లో ఉంది ఎరుపు రంగు పూయబడి మిలమిలా మెరుస్తున్న నాగరత్నం. దాని సహజ కాంతుల్ని తగ్గించేందుకు అబ్దుల్లా పూశాడు దానికి ఎరుపు రంగుని. అది పొదలో నుంచి బయటకు రావడం చూస్తూనే కలవరపడిపోయింది నాగి. ఫణి వెళ్ళిపో, ఈ చోటు వదిలి దూరంగా వెళ్ళిపో అని హెచ్చరించింది. అయినా ఫణి కదలలేదు. పడగని ఊపుతూ మిర్రి చూడసాగింది సుభాని వైపు. మీ వెంట వచ్చిన 4వ ప్రాణి ఇదే అన్నమాట. నాగరత్నాన్ని దాని దగ్గర దాచిపెట్టి మీరంతా నాటకం ఆడుతున్నారన్నమాట. నాగి కణతలకి గురిపెట్టిన రివాల్వర్ని వెనక్కి తీసి ఫణికేసి గురిపెట్టాడు సుభాని. వద్దు వద్దు, దాన్నేమీ చెయ్యొద్దు, గాభరాగా అరిచింది నాగి. నాగి వంక చూసి చిన్నగా నవ్వాడు సుభాని. ఈ పామంటే నీకు అమితమైన ప్రేమ అనుకుంటాను కదూ అన్నాడు. నాగి మాట్లాడలేదు. ఆల్ రైట్, నీ ఇష్ట ప్రకారమే దాన్ని చంపకుండా వదిలేస్తాను. నాగరత్నాన్ని కింద పెట్టి దానిని అవతలకు వెళ్ళిపోమని చెప్పు అన్నాడు సుభాని. నాగి తల ఊపింది. ఫణి, అతను చెప్పినట్టు చెయ్యి. నాగరత్నం సృష్టిస్తున్న మారణహోమంలో మనం కూడా బలి కావడం నాకు ఇష్టం లేదు. దాన్ని కింద పెట్టి అవతలకు వెళ్ళిపో అంది. అలా చేయడం ఇష్టం లేనట్లు రోషంగా బుసకొట్టింది ఫణి. నా మాట విను ఫణి, విశ్వకర దేవత పేరున నిన్ను ఆదేశిస్తున్నాను. నాగరత్నాన్ని కింద పెట్టి నీ దారిన నువ్వు వెళ్ళిపో. ఎవరి ప్రాప్తం ఎలా ఉందో ఇప్పుడే తేలిపోతుంది అని ఖంగుమంటున్న కంఠంతో ఆదేశించింది. సుభాని అతని అనుచరులు గుడ్లప్పగించి చూస్తూనే ఉన్నారు. నాగి ఆదేశించగానే కోరల మధ్య ఉన్న నాగరత్నాన్ని నేల మీదకు జారవిడిచింది ఫణి. ఎత్తిన పడగను దించేసి పొదల మధ్యకు వెళ్ళిపోయింది. నాగరత్నం కావాలన్నావు కదా, వెళ్ళి తీసుకో అంది నాగి రోషంగా. తల అడ్డంగా తిప్పాడు సుభాని. నాగరత్నాన్ని తక్షణం తాకేటందుకు నేనంత తెలివి తక్కువని కాదు. కమాన్ మిస్టర్ విక్రమ్, దాన్ని తీసి నీ చేత్తో నువ్వే నాకివ్వు, కమాన్ మూవ్ అంటూ తిరిగి నాగి కణతలకు గురిపెట్టాడు తన చేతిలోని రివాల్వర్ని. కదలక తప్పలేదు విక్రమ్కి. నిలుచున్న చోటు నుండి మెల్లగా కదిలి అడుగులు ముందుకు వేయటం ప్రారంభించాడు విక్రమ్. అలా నడుస్తూనే కనుచివరల నుండి చుట్టూ చూశాడు. నో యూజ్. ఎదురు తిరిగేందుకు ఎలాంటి అవకాశమూ లేని టైట్ సిచ్యువేషన్లో ఇరుక్కుపోయారు తాము. నాగి ప్రాణాలను కాపాడాలంటే నాగరత్నాన్ని తన చేతులతో తానే అతనికి అప్పగించక తప్పని పరిస్థితి. అదే జరిగితే అంతవరకు తాము పడిన శ్రమ వృధా అయిపోతుంది. మహిమాన్విత నాగరత్నం పరులపాలైపోతుంది. నాగి మీద పడ్డ నింద అలాగే నిలిచిపోతుంది. సాంగ్రి ఆటవీకులకు ఆత్మాహుతి చేసుకోవడం తప్ప గత్యంతరం లేకుండా పోతుంది. ఏం చేయాలి తను? ప్రమాదభరితమైన ఈ పరిస్థితిని ఎలా అధిగమించాలి? పోనీ ఇదివరకట్లా సమయానికి ఫణి సహాయపడుతుంది అనుకుంటే ఆ అవకాశం కూడా లేకుండా చేశాడు సుభాని. ఫణి దూరిన పొద చుట్టూ నియమించాడు మెషిన్ గన్స్ పుచ్చుకున్న తన అనుచరుల్ని. తను తెగించి ఏదో ఒకటి చేయకపోతే తమ కథ ఎంతటితో అంతమైపోతుంది. ఏదో ఒకటి చెయ్యాలి, కానీ ఎలా ఎలా? మూవ్ క్విక్! అతని ఆలోచనలను భంగపరుస్తూ గొంతు చించుకుని అరిచాడు సుభాని. విక్రమ్ నాగరత్నంని సమీపించాడు. వంగి దానిని అందుకోబోతున్నాడు. ఉన్నట్టుండి గాలిలో గిరగిరా తిరుగుతూ వరుసగా వచ్చి ఆ ప్రదేశంలో పడసాగాయి నాటు బాంబులు, హ్యాండ్ గ్రెనేడ్స్. నేలను తాకుతూనే భయంకరమైన శబ్దాలను వెలువరిస్తూ పేలసాగాయవి. అంతే, హృదయ విదారకమైన ఆర్తనాదాలు వెలువరిస్తూ నేలకూలిపోయారు కొంతమంది సుభాని అనుచరులు. బిగ్గరగా అరుస్తూ మెషిన్ గన్స్ ప్రయోగిస్తూ బాంబుల వెనకే దూసుకురావడం ప్రారంభించారు ఎరుపు రంగు యూనిఫారాలు ధరించిన వ్యక్తులు కొంతమంది. క్షణంలో తారుమారైపోయింది అక్కడ పరిస్థితి. ఆ విషయాన్ని గ్రహిస్తూనే చేతులు వెనక్కి విరిచికట్టబడిన నాగి జబ్బను పుచ్చుకుని లాగుతూ ఆమెను వెంట పెట్టుకుని ఆ ప్రదేశం నుండి దూరంగా పరుగులు తీశాడు సుభాని. బాంబులు కురవడం మొదలుపెట్టగానే వేగంగా రియాక్ట్ అయ్యి తన పక్కన ఉన్న సుభాని అనుచరుల భరతం పట్టడం ప్రారంభించాడు సూరిబాబు. ముందుకు వంగిన విక్రమ్ నాగరత్నాన్ని అందుకుంటూనే తలకిందులుగా పల్టీ కొట్టి దాన్ని జేబులో వేసుకుని ఒక చెట్టు చాటుకు చేరుకున్నాడు. ఆ తరువాత నేల మీద పడి ఉన్న ఒక మిషన్ గన్ అందుకుని సుభాని అనుచరుల మీద ప్రయోగించటం ప్రారంభించాడు.
బాంబు పేలుళ్లతో, మెషిన్ గన్స్ గర్జనలతో, అరుపులతో, హృదయ విదారకమైన ఆర్తనాదాలతో అరగంట సేపు దద్దరిల్లిపోయింది ఆ చెట్ల తోపు. సుభాని అనుచరులు ఒక్కరు కూడా మిగలకుండా హతమారిపోవడంతో సద్దుమణిగిపోయింది ఆ పోరాటం. ఇక ప్రమాదం లేదనుకున్న తరువాత చేతిలోని మిషన్ గన్‌ని అవతలకి విసిరి చెట్టుచాటు నుంచి యువతలకొచ్చాడు విక్రమ్. వెంటనే అతని దగ్గరకొచ్చాడు సూరిబాబు. విక్కీ, నాగరత్నం నీ దగ్గరుంది కదూ అని అడిగాడు. తల ఊపాడు విక్రమ్. అంతలో ఆ ఇద్దరికి ఆశ్చర్యాన్ని గొలుపుతూ వరుసగా వచ్చి వారి ముందు నిలబడి సెల్యూట్ చేయడం ప్రారంభించారు ఎరుపు రంగు యూనిఫారాలు ధరించిన వ్యక్తులు. అందరికంటే ఆఖరణ వచ్చే వారికి సెల్యూట్ చేశాడు ఆ గ్రూపుకి కమాండర్లా కనిపిస్తున్న వ్యక్తి. సమయానికొచ్చి సహాయం చేసినందుకు మీకు మన కృతజ్ఞతలు. ఇంతకీ ఎవరు మీరు అని అడిగాడు విక్రమ్. మేమంతా విశ్వానంద స్వామి సేవకులం. దుష్టమానవుల నుండి ఆయనకు రక్షణ కల్పించడానికి నియమించబడిన రెడ్ ఫోర్స్గా పిలువబడే సెక్యూరిటీ గార్డులమి. మీరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు స్వామివారు తమ జ్ఞానదృష్టి ద్వారా తెలుసుకున్నారు. వెంటనే మీకు రక్షణగా మమ్మల్ని పంపించారు అన్నాడతను. విచిత్రంగా ఉందే, విశ్వశాంతిని కోరే స్వామివారే ఇలా హింసని ప్రోత్సహించారా అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు సూరిబాబు. క్షమించాలి, శిష్టరక్షణ చేయాలంటే దుష్టశిక్షణ గావించటం తప్పనిసరి అన్న ధర్మసూత్రం మీకు తెలియంది కాదు. స్వామివారు వెంటనే మిమ్మల్ని తమ సన్నిధికి తీసుకురమ్మన్నారు. మీకోసం హెలికాప్టర్ సిద్ధంగా ఉంది, బయలుదేరండి అన్నాడతను వినయంగా. నాగరత్నం నీకు లభించబోతుందని స్వామీజీ ముందే ఊహించినట్టున్నారు విక్కీ. లేదంటే ఇంత సడన్గా సహాయాన్ని ఎందుకు పంపిస్తారు? విక్రమ్కి మరింత దగ్గరగా వెళ్లి మెల్లగా గొణిగాడు సూరిబాబు. విసుగ్గా చూస్తూ ఏదో అనబోతున్న విక్రమ్కి ఉన్నట్లుండి గుర్తుకొచ్చింది నాగి. నాగి నాగి ఏమైంది అన్నాడు కంగారుగా చుట్టూ చూస్తూ. ఉలికి పడ్డాడు సూరిబాబు. అవును విక్కీ, నాగి మాత్రమే కాదు, సుభాని కూడా కనిపించటం లేదు. నేల మీద పడి ఉన్న శవాలను పరిశీలనగా చూస్తూ ఆందోళన వ్యక్తం చేశాడు సూరిబాబు. అదే సమయంలో బుస్ బుస్మని బుసలు కొడుతూ ఒక పొదలో నుంచి బయటకొచ్చి పడగెత్తి వారి వంక చూసింది ఫణి. ఫణి, నాగి కనిపించటం లేదు అన్నాడు సూరిబాబు. చిన్నగా పడగను ఆడించింది ఫణి. ఆ మరుక్షణంలోనే జరజరా పాకుతూ ఒక దిశలో బయలుదేరింది. నాగి ఉన్న చోటు దీనికి తెలుసనుకుంటాను విక్కీ, పద. గతానుభవాలని గుర్తు చేసుకుంటూ విక్రమ్తో పాటు దాని వెనకాల అడుగులు వేయడం ప్రారంభించాడు సూరిబాబు. మిగతా వారిని అక్కడే ఉండమని ఆదేశించి 4 అనుచరుల్ని మాత్రమే వెంట పెట్టుకుని వారిని అనుసరించాడు రెడ్ ఫోర్స్ కమాండర్. వారందరినీ అక్కడికి 2 ఫర్లాంగుల దూరంలో దట్టంగా వ్యాపించి ఉన్న పొదల మధ్యకు తీసుకువెళ్ళింది ఫణి. ఒకచోట ఆగి యథాప్రకారం బుసలు కొట్టడం ప్రారంభించింది. మరికాస్త ముందుకు పోయి పొదల మధ్యకు తొంగి చూస్తూనే ఆదరిపడ్డారు స్నేహితులిద్దరూ. అక్కడ ఆ పొదల మధ్య వెల్లకిలా పడి ఉన్నాడు సుభాని. అంత తెలివిగలవాణ్ణి, బలవంతుణ్ణి ఎలా పడగొట్టగలిగిందో నాగి. అతని పొట్ట మీద ఎక్కి కూర్చుని పదునైన కైజారుని 2 చేతులతో బిగించి పట్టుకుని అవధులు దాటిన ఆవేశంతో అదే పనిగా అతని గుండెల్లో పొడుస్తూ కనిపించింది. అప్పటికే చచ్చిపోయాడు సుభాని. అయినా ఆ విషయాన్ని పట్టించుకోకుండా అతడి ఛాతీని జల్లెడలా మారుస్తూ పోటు మీద పోటు పొడుస్తూనే ఉంది. చాలు నాగి, ఇంక పొడవడం చాలు, అతడు చచ్చి చాలాసేపయింది అంటూ ఆమె భుజాలు పట్టుకుని బలవంతంగా యువతలికి లాక్కొచ్చాడు విక్రమ్. ఆమె ఆవేశం పూర్తిగా చల్లారిన తరువాత విశ్వానంద స్వామి గురించి తెలియచేస్తూ, మహిమలు గలవారు ఆ స్వామి. నేను మీ గూడానికి రావడానికి ముఖ్య కారకుడు ఆయనే. ఇప్పుడు ఆపదలో ఉన్న మనల్ని రక్షించింది కూడా ఆయనే. గూడానికి బయలుదేరే ముందు ఒక్కసారి ఆయన్ని దర్శించుకుందాం అన్నాడు. అంత గొప్ప మహిమలు కలిగిన స్వామివారిని తప్పకుండా దర్శించి తీరాల్సిందే, నాకేమీ అభ్యంతరం లేదు అంది నాగి. ఫణి మాట ఏమిటి అని అడిగాడు సూరిబాబు. ఏముంది, అది కూడా మన వెంటే వస్తుంది అంటూ ఫణిని చేతులతో అందుకుని మెడలో వేసుకుని వారి వెంట బయలుదేరింది నాగి. ఆ చెట్ల తోపుకి అవతల ఉన్న విశాలమైన మైదానంలోకి వారిని తీసుకుపోయాడు రెడ్ ఫోర్స్ కమాండర్. ఆ మైదానంలో వరుసగా ఆగి ఉన్నాయి పైలట్తో సహా 5 కూర్చోవడానికి వీలైన 1/2 డజన్ హెలికాప్టర్లు. ఒక హెలికాప్టర్లో నాగి, సూరిబాబు, విక్రమ్, రెడ్ ఫోర్స్ కమాండర్ కూర్చునున్నారు. మిగతా వాటిలో అతి ముఖ్యులు అనుకున్న రెడ్ ఫోర్స్ గార్డులను ఎక్కించి మిగతా వారికి ఎలా రావాలో చెప్పాడు కమాండర్. హెలికాప్టర్లు స్టార్ట్ అయ్యి ఒకదాని తర్వాత ఒకటిగా గాలిలోకి లేచి ప్రయాణించడం ప్రారంభించాయి. తీరిక చెక్కడంతో తన వాక్మెన్ని బయటికి తీసి ఇయర్ ఫోన్స్ చెవులకు తగిలించుకుని మ్యూజిక్ వింటూ
ఫైటింగ్ చేసినప్పుడు ఆగిపోయిన తన రిస్ట్ వాచ్ కీరాడ్ని బయటకు లాగి టైం సవరించుకోవడం ప్రారంభించాడు సూరిబాబు. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.